హాయ్ ఎవ్రీవన్. సమ్మేటివ్ అసెస్మెంట్ 2 మార్క్స్ను లీప్ యాప్లో ఎంటర్ చేయడానికి ఆప్షన్ను ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము సమ్మేటివ్ 2 సిబిఏ 3 మార్క్స్ను ఆన్లైన్లో ఎంటర్ చేయ విధానం గురించి తెలుసుకుందాము. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ 6 టైల్స్లో స్టూడెంట్ టైల్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ బాటంలో ఉన్న యాక్షన్స్ పై ప్రెస్ చేయాలి. రైట్ టాప్ కార్నర్ స్టూడెంట్ అసెస్మెంట్ సబ్ టైల్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ టైల్ పై ప్రెస్ చేయాలి. యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్, యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ ఆప్షన్స్లలో క్లాస్ టీచర్గా క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మార్క్స్ను ఎంటర్ చేయడం కోసము క్లాస్ టీచర్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. సబ్జెక్ట్ టీచర్గా మార్క్స్ను ఎంటర్ చేయాలనుకుంటే యాక్సెస్ యాజ్ సబ్జెక్ట్ టీచర్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్ ఆప్షన్ను ప్రెస్ చేసినప్పుడు అకాడమిక్ ఇయర్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఎగ్జామ్ టైప్ స్క్రోల్ చేసి కొలితే మనకు చివరిలో SA2 టైల్ కనిపిస్తుంది, దానిపై ప్రెస్ చేయాలి. క్లాస్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. క్లాస్ మనం క్లాస్ టీచర్గా ఉన్నటువంటి క్లాసెస్ను సెలెక్ట్ చేయాలి. సెక్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ స్టూడెంట్ బటన్పై ప్రెస్ చేయాలి. స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేయడం కొరకు స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసి సబ్జెక్ట్ వైజ్గా విద్యార్థులకు వచ్చినటువంటి మార్క్స్ను ఎంటర్ చేయాలి. ఫస్ట్ లాంగ్వేజ్, అటెండెన్స్ స్టేటస్ను సెలెక్ట్ చేయాలి. అటెండెడ్ వైపు డ్రాగ్ చేయాలి ఇంటూ మార్క్ను, అప్పుడు టిక్ మార్క్ అవడం జరుగుతుంది. 3rd, 4th, 5th క్లాసెస్కు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 15 2 జా 30 మార్క్స్, రిటర్న్ ఐటమ్స్ 20 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. సో ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్ 1 30 మార్క్స్కి వచ్చిన మార్క్స్ను అకాడమిక్ స్టాండర్డ్ 1 వద్ద వేయాలి. అకాడమిక్ స్టాండర్డ్ 2 రిటర్న్ ఐటమ్స్ రాత అంశాలు ఏవైతే వాళ్ళు రాశారో అకాడమిక్ స్టాండర్డ్ 2 వద్ద వేయాలి. తర్వాత సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా సబ్జెక్ట్ సంబంధించి మార్క్స్ను ఎంటర్ చేసి చివరిలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. 1-2 తరగతులకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 10 2 జా 20, రిటర్న్ ఐటమ్స్ 30 మార్క్స్, 20 + 30. సో 1-2కు 20 + 30 కిందకి చూపిస్తుంది. అదేవిధంగా 3rd, 4th మరియు 5th క్లాసెస్కి 30 + 20 కింద చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము SA2 మార్క్స్ను లీప్ యాప్లో నమోదు చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.